తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి దేవ్జీ అన్న కూతురు బహిరంగ లేఖ రాసింది. దేవ్జీ పోలీస్ కస్టడీలో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కోర్టులో హాజరుపరచాలని లేఖలో విన్నవించింది సుమ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి దేవ్జీ అన్న కూతురు బహిరంగ లేఖ రాసింది. దేవ్జీ పోలీస్ కస్టడీలో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కోర్టులో హాజరుపరచాలని లేఖలో విన్నవించింది సుమ. బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి దేవ్జీ అన్న కూతురు బహిరంగ లేఖ రాసింది. దేవ్జీ పోలీస్ కస్టడీలో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కోర్టులో హాజరుపరచాలని లేఖలో విన్నవించింది సుమ. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లో అందిస్తారు. ప్రశాంత్. సోని, ఏదైతే మావోయిస్ట్ పార్టీ చీఫ్ గా ఇప్పుడు దేవూజీ తిరుపతి అలియాస్ దేవూజీని మావోయిస్ట్ పార్టీ గతంలో ప్రకటించింది. ఎప్పుడైతే నంబాల కేశవరావు మరణాంతరం పూర్తిగా పార్టీకి చీఫ్ గా ఇతనే కొనసాగుతున్నారు. ఇక కగారు నడుస్తున్న నేపథ్యంలో మొన్న సిగ్మా ఆ ఎన్కౌంటర్ తర్వాత వారితో పాటు తిరుపతి కూడా పోలీసులకు పట్టుబట్టారనేది కూడా ప్రధానంగా వార్తలు వచ్చాయి. ఆ వార్తల నేపథ్యంలో మళ్ళీ ఒక్కసారిగా ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారనేది కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో తన తమ్ముడి కూతురు సుమ, కోరుట్ల పట్టణానికి సంబంధించి తమ్ముడి కూతురు సుమ, ఆమె ఒక రిక్వెస్ట్ లెటర్ ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాసింది. ఆయన పోలీస్ కస్టడీలోనే ఉన్నారు అనే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల నేపథ్యంలో ఆయన్ని కోర్టులో హాజరుపరచాలనేది కూడా ఒక వినతి పత్రం లాగా వినతి చేసిన సందర్భం కనబడతా ఉంది. ఖచ్చితంగా ఆయన 40 ఏళ్ల నుంచి మేము మా కుటుంబం ఎదురు చూస్తున్నాము ఆయన రాక కోసం. ఖచ్చితంగా మా పెద్దనాన్నని ఖచ్చితంగా మా కుటుంబానికి అప్పచెప్పాలి, ఇటు కోర్టులో హాజరుపరిచి పూర్తిగా మమ్మల్ని కలిసే విధంగా చూడాలనేది కూడా ఒక వినతి అందించిన నేపథ్యం కనబడ్డది. ఆ లేఖ సారాంశం అదేగా చెప్పొచ్చు. దాంతో పాటు ఇప్పుడు ఈ లేఖకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు డిప్యూటీ పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.